చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, కొంత దిక్కున మున్నూరు కాపు పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని కూటానికి మద్దతుగా పనిచేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఆరేడు ప్రకాష్ గారు, ఇంకా ఆకుల రామకృష్ణ గారు, ఇక ఈ లోకల్లో ఉన్న పెద్దలు కూడా వస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకి 100కి 110% అన్యాయం చేసిందని చెప్పి ప్రతి దిక్కున చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సుమారు 45 నియోజకవర్గాల్లో కాపులు, తెలగలు, బలిజలు ఉన్న ఏరియాలో మేము తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికి 17 నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ఉన్న 7 చెక్మెంట్లు ఎమ్మెల్యేలకి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. జేఏసీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు. ఎందుకోసం అంటే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి కాపులకి జగన్మోహన్ రెడ్డి, ఎన్ని తట్టి ప్రోత్సహించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బేరీ చేసుకోమని మా కులస్తులకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఉద్యమం స్ఫూర్తితో మేమంతా కలిపి ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషను, కాపు భవనాలు, కాపు విదేశ విద్య ఇచ్చి పేద కాపులను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోదిగా కాపులకి గౌరవం ఇచ్చి ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించి హోంమంత్రి ఇచ్చి కాపుల్ని గౌరవించింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవన్నీ కూడా 2014 నుంచి 19 దాకా కాపు, తెలగ, బలిజ కులాలకే ఎత్తికి 2 లక్షల నుంచి 4 లక్షలు లోన్ ఇచ్చి సన్నకారు, చిన్నకారు వ్యాపారస్తులకి గేదెలు కొనుక్కోవడానికి కూడా ఆ రోజు 3,500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఇవన్నీ ఆలోచించే మేము ఒక టీమ్గా ఉమ్మడి 13 జిల్లాలో 175 నియోజకవర్గాలకి పిలుపునివ్వడం జరుగుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి మేమేమి రిజర్వేషన్ అడుక్కోలేదు ఆయన్ని, మేము ఏ రకమైన డిమాండ్ కూడా వైసీపీ ప్రభుత్వం దగ్గర పెట్టలేదు. అతనే కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వలేను, నా పరిధిలో లేదని చెప్పాడు. నిన్నెవడాడు కదా మేము రిజర్వేషన్ అడిగామా జగన్మోహన్ రెడ్డిని? అవునా పోయినా నీ పబ్బం గడుపుకోవడం కోసం ఆవేళ కాపుల ఓట్లు కావాలని నువ్వు పబ్బం గడుపుకుని ఆవేళ చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఇస్తా ఉన్నాడు, నేను 10,000 కోట్లు ఇస్తానని ప్రకంగణాలు పలికి కాపుల ఓట్లు వేయించుకున్నావు. వేయించుకున్నావు కానీ ఇవ్వకపోతే కానీ మరి ఏదైతే మరి ఎఫ్ కేటగిరీలో 5% రిజర్వేషన్ పెట్టి ఢిల్లీకి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అది లేట్ అవుతుంది కదా, ఓబీసీలో 5% ఇచ్చి కాపు, తెలగ, బలిజ కుర్రోళ్ళని అందరినీ విద్యాపరంగా ఆదుకోవాలని 5% ఇస్తే ఆ 5% తీసేసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నిపోటు పొడిచినోడిని, ఎన్ని తట్టి ప్రోత్సహించినోడిని మనం ప్రోత్సహించకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ జాతిని ఎన్నిపోటు పొడిచినోడు. ఈరోజు ఈ జాతి ఓటు అడిగే హక్కు వైసీపీ ప్రభుత్వానికి కానీ, వైసీపీ పోటీ చేసిన పార్లమెంట్ సభ్యుడు కానీ, ఎమ్మెల్యే సభ్యుడు కానీ లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు వచ్చిన వనరులన్నీ తీసేసాడు. 10,000 కోట్లు ఇస్తానని 10 రూపాయలు ఇవ్వలేదు. ఈ రకంగా కాపుల్నే కాదు అందరి వర్గాలని కూడా మోసం చేసి ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలని ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదు. నేను మన ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, మా సంఘస్థులు, మా సంఘ ముఖ్య నాయకులు కొందరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా మేము తిరుగుతూ వస్తున్నాం. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి కాపుల సామాజిక వర్గం ముఖ్యంగా మనం సపోర్ట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా మరి కూటమికి ఎన్డీఏ కూటమికే మేము చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావించడం జరిగింది. దానికి 2 అంశాలు మేము ప్రధానంగా తీసుకున్నాం. ఒకటి మా జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలు. మా జాతి ప్రయోజనాలు కూడా ఇప్పుడు యేసుదాస్ గారు చెప్పారు, రామకృష్ణ గారు చెప్తే నేను డీప్గా వెళ్ళట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అన్ని రకాలుగా కూడా అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాకిచ్చిన అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలని మేము చేజారిన తర్వాత మాకేంటో ఆ లాభం ఏంటో మాకు అర్థమైంది ఈ రోజుని. కాబట్టి దాన్ని మేము సరి చేసుకోవడానికి ఏదైతే మేము బెనిఫిట్స్ పొందామో ఆ బెనిఫిట్స్ పోయిన కారణంగా మా జాతికి ఎంత నష్టం ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ మా జరిగిన నష్టాన్ని పూరించుకోవడానికి తప్పనిసరిగా మా జాతి యావత్తు కూడా కాపు జాతి యావత్తు కూడా కూటమికి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రయోజనాలు మనం దృష్టిలో పెట్టుకుంటే అక్షర క్రమంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత విషయంలో కానివ్వండి, ఆర్థిక అంశాల్లో కానివ్వండి, ప్రభుత్వ వ్యవస్థల యొక్క పనితీరులో కానివ్వండి అధోగతికి పోయి అధమ స్థాయికి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఒక విజనరీ, అలాగే ఒక రిఫార్మిస్టు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటరు, సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సంపాదన ముందుకు తీసుకెళ్లగల గొప్ప పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అదే మాదిరి ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్తూ 10వ స్థానం ఉన్న ఆర్థిక శక్తిని ఇవాళ 5వ స్థానాన్ని తీసుకొచ్చి రానున్న తక్కువ కాలంలో 3వ స్థానాన్ని తీసుకెళ్తానికి సరిపోయి ప్రణాళికతో అవినీతి బాలిక మా మకల అండని అందకుండా గత 10 సంవత్సరాల నుంచి పాలన చేస్తున్న మోడీ గారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో అన్నింటికీ మించి తనను తాను తగ్గించుకుని ఇవాళ ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఉండి అంటే నిస్వార్థంగా మానవతావాదిగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి సీట్ల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్న అడ్జస్ట్మెంట్ విషయంలో కానీ చాలా పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఈరోజు కూటమి ఏర్పడింది. ఈ కూటమి వల్ల మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో మేము తప్పనిసరిగా కాపు జాతి అంతా కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. దానికన్నా మించి కేవలం కాపులే కాదు, ఇవాళ చూస్తే ఎస్సీలు కానీ, బీసీలు కానీ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నా మైనార్టీ, నా బీసీ, నా ఎస్సీ అన్నారో వాళ్ళకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి గమనించమని కోరుతున్నాం. ఎస్సీలకు సంబంధించి సప్లైనా అమలు చేయట్లేదు, బీసీలకు సంబంధించి సప్లైనా అమలు చేయట్లేదు, ఎస్టీ సప్లైనా అమలు చేయట్లేదు. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి సుమారు 27 పథకాలు పక్కకి పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాయో వారికి మాత్రమే ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజుని మన ఒక గొప్ప విల్ పవర్ తోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి బర్త్డే ఈ రోజుని జన్మదిన శుభాకాంక్షలు మేము అందరూ తెలియజేసుకుంటూ వారు రానున్న కాలంలో గొప్ప పాలన అందించారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఇప్పుడు సీఎంగా పవన్ కళ్యాణ్ చూడాలని కాపులంతా అనుకున్నారు. అవును సరే, ఆయన చేయలేదు అనుకోండి, నాకు వద్దన్నాడు ఆయన. కనీసం డిప్యూటీ సీఎం గానే మీరు డిమాండ్ చేస్తారా? జేఏసీ కాపు చేసి రేపు పొద్దున పాలనలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన అంటే ఇప్పుడు ఇందులో ఏది నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ అధిష్టానం, అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకుంటారు. మేమైతే తప్పనిసరి మీరు చెప్పిన దానికన్నా ఇంకా బెటర్ పోస్టే పవన్ కళ్యాణ్ మేము ఊహించుకున్నాం. రానున్న కాలంలో అన్ని జరుగుతాయని చెప్పి ఆశాభావంతో మేము ఉన్నాం. ఇవాళ డిమాండ్ చేయడానికి పొత్తుల విషయం ఏం మాట్లాడారన్న విషయాల్లో ఇంతవరకు బహిర్గతం కాలేదు. కాబట్టి మీరు చెప్పిన క్వశ్చన్ ఆఫ్టర్ ఎలక్షన్ గవర్నమెంట్ ఫార్మ్ చేసేటప్పుడు కాబట్టి అప్పుడున్న పరిస్థితి బట్టి మేము స్పందిస్తాం. యాక్చువల్గా ఈ పొత్తు ఏర్పడడానికి లేకపోతే మొత్తానికి అంతటికి కారణం పవన్ కళ్యాణ్ గారు. మరి కీ రోల్ ఉండాలి కదా ఆయన. డెఫినెట్ కీ రోల్ ఉంది. వారే చెప్పారు కదా నేను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాం దానికి సంబంధించి చేస్తా అన్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. అంటే సీఎంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనేది కరాఖండిగా చెప్పడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. డిమాండ్ చేయట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలి. అది రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా కానీ, మా జాతి ప్రయోజనాలు రీత్యా కానీ ఎన్డీఏ అధికారంలో రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఆ రోజున మేము చంద్రబాబు నాయుడు గారి మీద పోరాడి కొన్ని ఫలితాలు సాధించడం జరిగింది. 1 కాపు కార్పొరేషను, 2 కాపులకి రుణాలు, 3 కాపులకి విదేశీ విద్య, 4 కాపులకి ఈడబ్ల్యూసీ 5% రిజర్వేషను, కాపులకి బీసీ ఎఫ్ కేటగిరీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం. ఇట్లాగా ఉద్యమంలో ఆ రోజున పోరాడి మేము ఫలితాలు సాధించడం జరిగింది.
ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి విశ్లేషిస్తే 5 సంవత్సరాల్లో కాపులకు ఒక్క రుణం ఇవ్వలేదు. కాపు భవనాలకు కూడా ఎక్కడికక్కడ శిథిలావస్థలు, శాంక్షన్లు అన్నీ ఆగిపోయి 500 భవనాలు పైచిలకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ మూలబడిపోయి ఉన్నాయి. ఇక 3 విదేశీ విద్య 3 సంవత్సరాలు పక్కకు పెట్టేశారు. 2 సంవత్సరాలు ఏదో అరాకొర 3 4 పంపారు. కాబట్టి విదేశీ విద్యను కూడా తీసేశారు. పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5%ని దాన్ని కూడా ఏ సుప్రీంకోర్టు కానీ, ఏ హైకోర్టు కానీ, ఏ కేంద్ర ప్రభుత్వం కానీ తీసేయమని కానీ చెప్పలేదు. కానీ వీరే సుమోటుగానే ఆ 5% రిజర్వేషన్ కూడా వీరే పక్కకు తొలగింది. అంటే రిజర్వేషన్ కూడా తీసేశారు. మేము బీసీ రిజర్వేషన్ అంటే నేను ఇవ్వనన్నారు, తప్పులేదు, మీరు ఓపెన్గా చెప్పారు, దాన్ని మేమేం కాదం. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు తీసేస్తానని చెప్పారా, నేను అమలు చేయనని చెప్పారా? సూటిగా మిమ్మల్ని మీ ద్వారా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా మీరు అమలు చేయలేదు, విదేశీ విద్య లేదు, రుణాలు లేవు. మేము సాధించుకున్నటువంటి కార్పొరేషన్ ఏటా 1000 కోట్లు అన్నది మేము 2000 కోట్లు అన్నారు. ఇవాళ 2000 కోట్లు ఎక్కడున్నాయండి? అన్ని పథకాలు కలిపేసి 40,000 కోట్లు అంటున్నారు. ఈ రకంగా మసిపూసి మారేడికాయ చేస్తున్నారు. ఇదే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేద కాపు రైతులకు కూడా రుణాలు, రైతు భరోసా ఇవ్వట్లేదు. ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సామాజిక వారికి ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అన్యాయం జరిగింది. ఇది యథార్థం. ఇది మేము విశ్లేషించమనే మేము అంటున్నాం. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజు వేసే ఓటు 5 సంవత్సరాల భవిష్యత్తు కాబట్టి ఇవి జరిగినాయా లేదా, ఇవి అమలు చేశారా వైసీపీ ప్రభుత్వం, గతంలో ఇవి సాధించామా అనేది మీరు బేరే చేసుకుని మేము ఓటేమని అడుగుతున్నాం తప్ప మేమేమీ మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. పౌర సమాజాన్ని, కాపు సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పౌర సమాజం కూడా మా పెద్దలు చెప్పినట్టుగా ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో అటు ప్రధానమంత్రి మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మరి ఒక చక్కని విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జరిగిన అరాచక ప్రభుత్వాన్ని మరి పక్కకు పెట్టే ఉద్దేశంతో పౌర సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకే ఒక సమస్య, రాజధాని లేని రాష్ట్రంగా పోలవరాన్ని పడకేసినటువంటి ఈ ప్రభుత్వం, అత్యధిక పన్నులు భారం వేసేసి ప్రజానీకాన్ని కుంగదీసినటువంటి ఈ ప్రభుత్వం, గంజాయి రాష్ట్రంగా తయారు చేసిన ఈ ప్రభుత్వాన్ని చరమగీతం పాడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఈరోజు తెలుగు ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఇవాళ మా కాపు జేఏసీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతోంది. కలకాలం వర్ధిల్లాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని తమ దూరదృష్టితోటి ఈ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలనలో ముందుకు తీసుకువెళ్లాలని, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలకి న్యాయం చేకూరేలాగా, తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ ఖ్యాతి అయ్యేలాగా చేయడంలో చంద్రబాబు గారి పాత్ర అద్వితీయంగా ఉండాలని మేము కోరుకుంటూ, ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి, ఎన్ఏడికి పూర్తి మద్దతు ప్రకటించే కాపు జేఏసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం ఒకటే జాతి, ఒకే కులం, బీసీలు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలని కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలాగా మన కార్యక్రమాలు ఉండాలి. దానిలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రానున్న కాలంలో గొప్ప పాలన అందించే రానా చంద్రబాబు నాయుడు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి.
ఆశీస్సులు ఉండాలి. మళ్ళీ అసెంబ్లీలో మా అందరి తరఫున అడుగుపెట్టి మా అందరి రాష్ట్ర ప్రయోజనాలు, కాపు ప్రయోజనాలు కూడా వారి ద్వారా సిద్ధించాలని, రాష్ట్ర ప్రయోజనాలు కూడా సిద్ధించాలని ఆ వెంకన్న బాబు గారిని కూడా వారికి మరి మినిస్టర్ అంటే మినిస్టర్ అడగరా? ఆయనే పాలిట్ బ్యూరో సీనియర్ నాయకులు. ఆయనకి మేము